మహబూబాబాద్ జిల్లాలో ఒక రైతు మామిడి తోటకు నిప్పు పెట్టాడు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం మాటేడులో 20 ఎకరాల మామిడి తోట కాలిపోయిన ఘటనలో రైతు వెంకటయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు. రైతు వెంకటయ్య తన పొలంలో పంట వ్యర్థాలకు నిప్పు పెట్టడంతో మామిడి తోట కాలిపోయిందని మామిడి తోట యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. మామిడి తోట యజమాని ఫిర్యాదుతో మాటేడు గ్రామంలో వరికాళ్లకు నిప్పు పెట్టిన రైతు వెంకటయ్యపై తొర్రూరు పిఎస్లో కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. పంట వ్యర్థాలకు నిప్పు పెడితే పర్యావరణంతో పాటు ప్రజల ఆరోగ్యానికి ముప్పుందని, ఇకపై రైతులు ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలుంటాయని పోలీసులు హెచ్చరించారు. ఈ ఎండాకాలంలో చూసినట్టయితే మన తొర్రూరు మండలంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఏదైతే వరి కోసిన తర్వాత ఉన్నటువంటి కొయ్యకాలు ఏదైతే దానికి కాలబెట్టడం ఎక్కువ అవుతుంది. నిర్లక్ష్యంగా ఉన్నటువంటి శివరాత్రి వెంకటయ్య గారు ఎవరైతే ఉన్నారో ఆయన మంట పెట్టి వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది. దాన్ని పూర్తిగా చల్లారకుండానే ఆయన వెళ్ళిపోవడంతో ఆ మంట ద్వారా దాదాపుగా ఒక 20 మంది రైతులు నష్టపోవడం జరిగింది. ఆ నష్టపోయినటువంటి రైతుల యొక్క ఫిర్యాదు మేరకు ఈరోజు వెంకటయ్య గారిని కోర్టులో ప్రొడ్యూస్ చేసి అక్కడ నుంచి గౌరవ కోర్టు గారి ఆదేశాల మేరకు రిమాండ్ చేయడం జరుగుతుంది.